నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఏం జరగబోతుంది? వరుసగా కేసులు, అలాగే ఇప్పటికే నాంపల్లి హైకోర్టు దగ్గర కూడా వాదనలు జరుగుతున్నాయి. ఒకవైపు అయితే రిమాండ్ విధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ సంతోష్ ఉన్నారు. సార్, మీకు రిమాండ్ సంబంధించిన సమాచారం వచ్చిందో? ఒకవేళ రిమాండ్ విధిస్తే ఏం జరగబోతుంది? ఇక్కడ రిమాండ్ ఆర్గ్యుమెంట్స్తో పాటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయండి. క్వాష్ పిటిషన్ ఫైల్ 215కి మెన్షన్ చేశారు అర్జెంట్ మోషన్ కింద. దాన్ని 4 o'clockకి ఇస్తున్నట్టు చెప్పారు, ఎందుకంటే ఫైల్ అప్పటికి రాలేదు. సో 4 o'clockకి ఇంటామని చెప్పారు హైకోర్టులో. బట్ మీన్ వైల్ ఇక్కడ 320కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అల్లు అర్జున్. కానీ ఒకవేళ ఇక్కడ రిమాండ్ అవుతే కనుక, ఒకవేళ ప్రయర్ టు దట్ హైకోర్టులో కనుక స్టే వస్తే కనుక ఎఫ్ఐఆర్ పైన డెఫినెట్లీ రిమాండ్ అనేది ఏదైతే నలిఫై అవుతుంది. ఇక్కడ షూరిటీస్ ఇచ్చి బయటికి పంపిస్తారా లేకపోతే ఎలా అనేది హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వరుసగా 2-3 కేసులు అయితే పడ్డాయి. బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించిన 105 అవుతుంది, అలాగే ఇలాంటి కేసులు కూడా పడ్డాయి. ఆ కేసులు ఉద్దేశం ఏంది? ఆ సెక్షన్ల రూపంలో ఏం జరగబోతుంది? ఒఫెన్స్ పనిష్మెంట్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో డెఫినెట్లీ అబౌవ్ 7 years పైన 10 yearsది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు 41A అవన్నీ కాకుండా దే వాంటెడ్ టు ఇవాళ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. మీన్ వైల్ అదే సేమ్ టైంలో బెయిల్ అప్లికేషన్తో పాటు క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో క్వాష్ పిటిషన్లో ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఆ ఆర్డర్ ఏ రకంగా వస్తుందనే చూశాకే మనము ఏమవుతుందని చెప్పొచ్చు. సంబంధించిన కుటుంబ సభ్యులు అవుతుంది, వాళ్ళ భర్త అవుతుంది, ఇప్పటికే మేము కేసును విత్డ్రా చేసుకుంటామని కూడా ఇంతకుముందే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందా? చేసుకుంటే ఏం జరగబోతుంది? అది నాకు ఐడియా లేదు. ఒకవేళ విత్డ్రా చేసుకుంటారంటే డెఫినెట్లీ కేసు అనేది నలిఫై అవుతుంది. బట్ ఏమైనా గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుందా హైకోర్టు? ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలనే జాగ్రత్త పడాలని చెప్పి మన వార్నింగ్ ఇస్తుందా ఏంటి అనేది డెఫినెట్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హైకోర్టు కాబట్టి ఏమైనా ఇస్తుందేమో చూడాలి. గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చి ఫ్యూచర్లో ఇలా ర్యాలీస్ ఏమైనా చేసినా కూడా ఏమైనా రూల్స్ ఫాలో కావాలా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా అనేది వెయిట్ చేయాలి. థియేటర్ సంబంధించిన దానిపై కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు, కానీ ముందు అయితే బాధ్యత వహించాల్సింది అక్కడ ఉన్న యాజమాన్యం. సో మీకున్న లా పాయింట్ ప్రకారం ఎవరిపైన ఫస్ట్ అయితే ఫోకస్ చేయాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ ఉంటుంది. రెమెడీస్ వాళ్ళు తీసుకుంటుండే ఎలా కంట్రోల్ చేయాలి, ఎంత ఎస్టిమేషన్ ఆఫ్ పబ్లిక్ వస్తారు అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. బట్ అవి అక్కడ జరగలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవి జరగనందుకే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో ఒకవేళ ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా ఉండాలి అని చెప్పి హైకోర్టు కనుక ఏమైనా చెప్తే కనుక దెన్ మనము చూడాలి, అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వచ్చే అవకాశం ఉందా? రాని ఎడల బెయిల్, కనీసం బెయిల్ నుండి కూడా బయటకు వచ్చే అవకాశం, బెయిల్ ఆప్షన్ అని వచ్చే బెయిల్ ఆప్షన్ ఒకవేళ రిమాండ్ చేస్తే కనుక డెఫినెట్లీ బిఎన్ఎస్ కింద అల్లు అర్జున్కి అన్ని రైట్స్ ఉన్నాయండి. బెయిల్ అప్లికేషన్స్ వేసుకోవచ్చు. రిమాండ్ చేస్తే కనుక 14 days వరకు రిమాండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసాక జనరల్ ప్రొసీజర్ మనం బిఎన్ఎస్ఎస్ కింద ఏదైతే ఫాలో అవుతామో దాని కిందనే వేసుకోవాల్సి ఉంటుంది. అది ఆ పర్టికులర్ టైంకి మూవ్ చేసిన బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసిన తర్వాత ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ప్రాసిక్యూషన్ ఎట్లా ఆర్గ్యూ చేస్తుంది దాన్ని బట్టి పైన బెయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మీకున్న సమాచారం ప్రకారం కానీ ఇప్పుడున్న కేసులు, వరుస కేసులు, ఆ వాదన ప్రకారం, వస్తున్న వార్తల ప్రకారం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలియదండి, యాక్చువల్లీ మొత్తం అన్సర్టెన్గా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఓన్లీ ఇక్కడే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కనుక మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ హైకోర్టులో డెఫినెట్లీ 4 o'clockకి వింటామని చెప్పారు కాబట్టి అది ఎటెస్టెడ్ వింటారా లేకపోతే నోటీస్కి ఇచ్చి మండే ఇస్తారా? ఒకవేళ నోటీస్కి ఇచ్చి మండే ఇస్తే కనుక డెఫినెట్లీ మీన్ వైల్ ఇక్కడ రిమాండ్ చేయాల్సి వస్తే మాత్రం డెఫినెట్లీ అల్లు అర్జున్ గారిని రిమాండ్ చేస్తారు. అండ్ సబ్సిక్వెంట్గా అక్కడ హియరింగ్తో పాటు ఇక్కడ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. సాటర్డే అలాగే సండే 2 రోజులు హాలిడే ఉంది. ఈ హాలిడే ఎఫెక్ట్ ఏమైనా ఈ కేసుపై పడే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. ఒకవేళ అక్కడ స్టే వస్తే కనుక హైకోర్టులో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి కూల్. బట్ ఒకవేళ రిమాండ్ చేస్తే కనుక సాటర్డే సండే అనేది కోర్ట్ జనరల్గా వర్క్ అవుతుంది. బట్ ఓన్లీ క్రిమినల్ కోర్ట్స్ అనేవి ఉంటుంది. బట్ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ అవి మాత్రం మండే రోజు మాత్రమే కమెన్స్ అవుతాయి. మళ్ళీ కొన్ని వార్తలు వస్తున్నాయి, సరే ఈ కోర్టు పరిభాషలో ఏమంటారు కానీ కొన్ని ఈ యొక్క కేసుల ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా 5 years or 10 years శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేవలం ఇది వదంతేనా లేకపోతే దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? హైకోర్టు కనుక పరిగణించి తప్పు ఏ ఎక్స్టెంట్ వరకు వీలైతే తప్పు ఉంది, ఏ ఎక్స్టెంట్ వరకు మేనేజ్మెంట్ తప్పు ఉందని చూస్తే కానీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ట్రయల్లోనే ఫైనలైజ్ అవుతాయి. సో లాకు సంబంధం లేకుండా ఈ అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది. ఒకటి అంటే చట్టం ముందు అందరు సమానమైన ఒక రకమైన వర్షన్ వస్తుంది. మరోవైపు ప్రభుత్వము దీని వెనుక ఉండి ఒక ప్రభుత్వ చర్య అని కూడా 2 ప్రచారాలు జరుగుతుంది. దీనికి ఏముంటుంది అది మనకు తెలియదు. బికాజ్ యాజ్ ఆన్ ఫేస్ సీయింగ్ ఆన్ ద ప్రైమా ఫేస్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దట్ ఇన్సిడెంట్ ఒక స్టేట్ మొత్తం షేక్ చేసింది. అండ్ ఎస్ అల్లు అర్జున్ గారు బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ బీయింగ్ ఏ సెలబ్రిటీ ఆయన కొంచెం డ్యూ కేర్ తీసుకోవాల్సి ఉండే. బట్ ఫ్యాన్స్ ఓవర్ లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల కొంచెం అది మిస్అప్రోప్రియేట్గా అయ్యింది. దాని
ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ ఇన్సిడెంట్తో భవిష్యత్తులో అంటే హీరోలు కానీ అక్కడ సందర్భాన్ని ఫీల్డ్ సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందా? వెనక్కి తగ్గాలని చెప్పనండి, బట్ డ్యూ కేర్ తీసుకుంటే డెఫినెట్లీ ఎలాంటి కమోషన్స్కి ఛాన్సెస్ ఉండవు. డెఫినెట్లీ ఒకవేళ కేర్ తీసుకొని ఉంటే కనుక, ఒకవేళ ఇంటిమేట్ చేసి ఉంటే కనుక ఎవ్రీథింగ్ సార్ట్ అయి నీట్గా అయిపోయేది. బట్ చిన్న చిన్న జనరల్గా ఇప్పుడు నార్మల్ పబ్లిక్ ఒక లాస్ట్ గ్యాదరింగ్ ఒక 30-40 ఉందంటేనే కొంచెం కమోషన్ ఉంటుంది. బట్ అక్కడ ఆ రోజు మనం చూసుకున్న క్రౌడ్ చూసుకుంటే ఇట్ వాజ్ రియల్లీ బియాండ్ అవర్ హ్యాండ్స్. అది ఎవరి వల్ల కంట్రోల్ చేయడం అయ్యే పరిస్థితులు లేకుండే ఆ రోజు. బట్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాకుండా. ఇది అడ్వకేట్ సంతోష్ ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్టు అలాగే కేసుకు సంబంధించిన వివరాలు అయితే చెప్పిన సందర్భం చూడొచ్చు.